బ్యాటింగ్ లో తిలక్ వర్మ బాధ్యత తీసుకుంటే బౌలింగ్ లో ది కింగ్ జస్ప్రీత్ బూమ్రా తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి బంతికే వికెట్, అది వికెట్ కాదు, గుజరాత్ గుండెల్లో దిగిన శూలం. బూమ్రా వేసిన యార్కర్లు చూస్తుంటే బ్యాటర్లు కాళ్ళు వణకాల్సిందే. అతడికి తోడుగా అశ్విన్ కుమార్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒక్కొక్కరిని పెవిలియన్ కి పంపిస్తూ గుజరాత్ బ్యాటింగ్ లైనప్ ను పేక మెడలా కాల్చేశారు. 99 పరుగుల భారీ తేడాతో విజయం అంటే అది ముంబై మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందనడానికి నిదర్శనం. అయితే ఈ గెలుపు వెనుక ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు ఈ విజయం ఫుల్ స్టాప్ పెడుతుందా? తిలక్ బుమ్రా అద్భుతంగా రాణించిన హార్దిక్ బౌలింగ్ లో ధారాళంగా పరుగులు ఇవ్వడం మేనేజ్మెంట్ కు ఆందోళన కలిగిస్తుంది. ఆటగాళ్ల మధ్య గ్యాప్ ఉందని వార్తలు ఈ భారీగా గెలుపు చెక్ పెడుతుందా? ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఇంతే, ఓడిపోయిన చోట నుంచే మళ్ళీ పుంజుకుంటుంది. గతంలో కూడా 0 నుంచి శిఖరానికి చేరిన చరిత్ర ముంబైకి ఉంది. ఇప్పుడు అదే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందా? వరుస ఓటమితో కుంగిపోయిన మేనేజ్మెంట్ కు ఈ 99 పరుగుల విక్టరీ ఒక భారీ బూస్ట్ లాంటిది. సాయి సుదర్శన్ నుంచి గిల్ వరకు హేమాహేమిలను కట్టడి చేసిన ముంబై బౌలర్లు ఇప్పుడు మిగిలిన జట్లకు డేంజర్ బాల్స్ మోగించారు. కానీ అసలు సవాల్ ముందుంది. ఈ జోరుని వచ్చే మ్యాచ్ లోని కొనసాగిస్తారా? హార్దిక్ తన జట్లో అసలైన స్ఫూర్తిని నింపగలడా? ముంబై మళ్ళీ ప్లే ఆఫ్ రేస్ లోకి గట్టిగా దూసుకెళ్తుందా? వేచి చూడాల్సింది.